హలో అండి, ఇప్పుడు మనం డీమార్ట్కి వచ్చాం. ఇది సనత్ నగర్లో ఉందన్నమాట ఈ డీమార్ట్. సో ఇక్కడికైతే వచ్చాం మనం. సో ఏదన్నా తీసుకొని వెళ్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఫస్ట్ డీమార్ట్కి ఎందుకు వచ్చాను అనే దాని గురించి మీకు చెప్పాలా. ఎందుకంటే ఈ డీమార్ట్లో చూసుకున్నట్టయితే అన్నీ చాలా తక్కువలో వస్తాయి మనకి. చూశారు కదా, 79 రూపీస్కే ఇది టీ షర్ట్లు అయితే వస్తాయి. ఇవైతే 99 రూపీస్ అనమాట. సో ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువలో వస్తాయండి. ఇక్కడ మెన్స్ షార్ట్లు చూసుకున్న 249 రూపీసే. సో ఇక్కడ చూశారు కదా, 99 రూపీస్కి కూడా ఇక్కడ మెన్స్ టీ షర్ట్లు కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ 99 రూపీస్ అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ చాలా తక్కువలో అవుతాయి అనమాట. నేను మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాను. సో ఇక్కడ డీమార్ట్కి ఇంతమంది ఎప్పుడు కస్టమర్స్ చాలా ఎప్పుడు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇలా ఉండటానికి రీజన్ ఒకటే, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే అన్నీ ఒక చోట పెడతారు. సో అది కూడా అన్నీ ఒక చోట పెట్టి దాంతోపాటు ఇక్కడ తక్కువ రేట్లో ఇస్తారనమాట వీళ్ళు. సో 2 స్ట్రాటజీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, బిజినెస్ స్ట్రాటజీస్. ఒకటి ఏంటంటే అన్నీ మనకి ఏది కావాలన్నా అది దొరుకుతాయి, అది దాంతోపాటు చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. సో ఇదైతే వీళ్ళ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనమాట. అయితే సో ఇక్కడ చూసుకుంటే మీకు ప్రతిరోజు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మీకు తెంపు లేకుండా పద్దాకులు ఇక్కడ మీకు బిజినెస్ జరుగుతూనే ఉండిద్ది అనమాట. సో ఈ బిజినెస్ని బీట్ చేసేవాళ్ళు వస్తారో అయితే చెప్పలేం, కానీ ఇక్కడ మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు చూసుకుంటే ప్రతిరోజు ప్రతి సెకండ్ ఇక్కడ ఉంటానే ఉంటారు. సో 10 వరకు అయితే ఉంటారు. ఇక్కడ 9:30కే క్లోజ్ అవుతుంది అనుకుంటా ఈవినింగ్. సో చూసారు కదా, ఇక్కడ 99 రూపీస్కే ఇవన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ క్యాపులు తీసుకున్నట్టయితే క్యాపులు కూడా 100 రూపీస్కి ఉంటాయి, 50 రూపీస్కి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. సో చూసారు కదా, ఇక్కడ స్టీల్కి సంబంధించినవి అన్నీ ప్రతిదీ దొరుకుతాయి ఇక్కడ. మీకు పూజ సామాగ్రి అయినా సరే, లేదంటే ఇంకా A to Z మీకు. చూసారు కదా ఇక్కడ, ఇదిగోండి చూడండి, ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడైతే బట్టలు దొరుకుతాయి, అలాగే మనకి ఇంట్లో ఏదైనా సామాన్లు కావాలన్నా కానీ ప్రతిదీ దొరుకుతాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ కుక్కర్లు కూడా ఉంటాయి, దాంతోపాటు స్టీల్ గిన్నెలు, ఇవన్నీ ప్రతిదీ. ఇది అది అని కాదు, మీకు ఏది కావాలనుకుంటే అదైతే ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. మీరు వచ్చి తీసుకోవడం, ఇక్కడికి రావటం ఆల్సో మీకు దొరకందంటూ ఏమి ఉండదు, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి అనమాట. సో మిక్సీల దగ్గర నుంచి, లేదంటే చూసారు కదా ఇక్కడ కుక్కర్లు కూడా ఉంటాయి. సో కుక్కర్లు, లేదంటే మిక్సీలు, దాంతోపాటు బట్టలు, దాంతోపాటు మీకు కావాల్సినవి ఇవి మార్నింగ్ తినే సామాగ్రి నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పప్పు దినుసులు కూడా ఉంటాయి ఇక్కడ కింద. కాకపోతే ఇక్కడ ఉన్నాం అనమాట, కింద ఉంటాయి అన్నమాట ఇవి. సో అయితే మీకు కిందకి వెళ్ళిన తర్వాత అయితే అవి చూపిస్తాను. ఫస్ట్ ఇవైతే చూద్దాం ఇక్కడ పైన ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి బట్టలు అవన్నీ ఉంటాయి. దాని తర్వాత థర్డ్ ఫ్లోర్లో ఉండి, దాని తర్వాత కింద ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మీకు ఇంట్లో ఏమన్నా సామాగ్రి కావాలంటే అవన్నీ ఉంటాయి. దాని కింద చూసుకున్నట్టయితే మీకు చిన్నపిల్లలు తినేవి ఉంటాయి కదా, సో అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మీకు ఏవి కావాలన్నా ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు మీరు. సో ఇంకా కిందకి వెళ్ళామంటే ఇక్కడ చూసారు కదా, సోపులు అన్నీ ఉంటాయి ఇక్కడ. సోపులు, పౌడర్ డబ్బాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏది కావాలన్నా A to Z అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు రావటం ఆల్సో దాంట్లో కూడా తక్కువ కాస్ట్లో అయితే ఉంటాయి. సో ఇవి చూసారు కదా, బాటిల్స్ ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ షాంపూలు కూడా దొరుకుతున్నాయి మనకి. సో డెటాల్ అన్నీ ఉంటాయి అన్నమాట. కోల్గేట్ పేస్ట్లు కూడా ఉన్నట్టుండే ఇక్కడ. సో ఇక్కడైతే కాస్ట్ చాలా తక్కువలో ఉంది, 71 రూపీస్ ఉంటుంది. ఇదిగోండి, ఇవైతే కోల్గేట్ 70 రూపీస్. సో ఇవైతే 10 రూపీస్కి కూడా ఉన్నాయి. 65 రూపీస్ అంటాయి ఈ కోల్గేట్ పేస్ట్. సో ఇక్కడైతే